వైఎస్ఆర్ని పొలిటికల్గా దగ్గర నుంచి చూశారు, కుటుంబంతో మీకు అటాచ్మెంట్ ఉంది, మీ కుటుంబానికి ఆ కుటుంబానికి. సో ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. వైఎస్ జగన్ విషయంలో మీకు నచ్చిన విషయాలేంటి? మీరు ప్రధానంగా వైఎస్ జగన్ వెంట కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా ప్రయాణాన్ని? కంటిన్యూ అవుతున్నాను కదా. నాకు మా విషయాల్లో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకో విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఇది లేదు. మేము ఆయన ఫ్యామిలీతోనే ఎంటైర్ మై కెరీర్ అంతా ఆయనతోనే ఉంటాడు. లేదంటే ఊరికనే కూర్చుంటాం, కానీ కంప్లీట్గా ఆయనతోనే ఉంటాయి ఆ ఫ్యామిలీతో. ఇప్పుడు నేను మా చిన్నాన్న ఎంతమంది చేస్తున్నాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉన్న ఇది ఏంటంటే, సో మంచి అందరు చెప్తాను. నెగిటివ్ ఏంటంటే ఆయన పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటారు. ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలి, వెరీ పర్ఫెక్ట్గా వెళ్ళాలా, పర్ఫెక్షన్ ఉండాలా. మనం ఇట్లాంటి నేనేమంటా అంటే, మనం చేస్తున్నది రాజకీయాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆ రాజకీయాలకు తగ్గట్టుగా మనం కూడా రాజకీయం చేయాలా నేను అంట. నేను ఒంటరిగా పోతానడంలో తప్పు లేదు, నేను ఇంత పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం. కొన్ని సినారియోస్ మనం రాజకీయంగా ఎక్కడ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇది కొన్ని దానిలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చాలా ముక్కుసూటిగా వెళ్తూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా మరింత లౌక్యంగా వెళ్తూ ఉంటాడు. అది వైఎస్ఆర్లో లౌక్యం ఉంది, జగన్లో లౌక్యం లేదంటారా? లౌక్యం కంటే ముక్కుసూటితనం ఎక్కువ. అది పొలిటికల్ సిస్టమ్స్లో చెడును ఎక్కువ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మొహం మీదనే అలాగే చెప్పేసి విమర్శలు చేసే వరకు ఒక అవకాశం కలుగుతుంది. మొహం మీదనే అలాగే చెప్పేయడము, అదేని కొద్దిగా లౌక్యంగా దాన్ని ఆ సందర్భాన్ని దాటేసినా కూడా హ్యాపీగా ఉంటాడు కదా అనేది నేను అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు, మనం ఒకటి చెప్తే దానికి చేసే తీరల్లా, దానికి ఎంత ఇది అనే పద్ధతికి ఆయన పోతూ ఉంటాడు. సో ఆ చేసే పద్ధతిని కొద్దిగా డిలే చేసైనా చేయొచ్చు కదా అనేది నేను అంటారు లౌక్యంగా అంతే. సో ఇప్పుడు వైఎస్ జగన్తో మీరు నడుస్తున్నారు. సో వైఎస్ జగన్ విషయంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని ఆరోపణలు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఆరోపణలు పార్టీ నుంచి వచ్చాక. గతంలో కూడా జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది. ఈ కోటరీ వ్యవహారాలు ఏంటి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అది తప్పే అనుకోవాలి కదా. లేకుంటే పాపం అతను ఆడిటర్ పని చేసుకోనికుండా అతన్ని నువ్వు తీసుకొని వచ్చి అతని రాజ్యసభ 2 సార్లు చేసి, ఉత్తరాంధ్రకంతా అతను ఇన్ఛార్జ్ చేసి, ఏదైనా కానీ సాయిరెడ్డి అన్నకు పోయి చెప్పండి అని చెప్పేసి నెత్తికెత్తుకోవడం, అతన్ని ఇది ముందుకు తీసుకొని పోవడం జగన్ రెడ్డి చేసిన పెద్ద తప్పే కదా. అట్లా చేయకూడదు కదా. అతను ఏదో ఆడిటర్గా పెట్టి 4 గోడల మధ్య ఉండి ఆర్టింగ్ పని చేసుకుంటా అంటే సరిపోయేది. ఇప్పుడు ఇవన్నీ విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఆడిటర్గా పెట్టి ఉంటే మాట్లాడేవాడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అతను 2 సార్లు రాజ్యసభ చేయడం తప్పైంది. జగన్మోహన్ రెడ్డి అతన్ని ఉత్తరాంధ్రకి అక్కడ ఇన్ఛార్జ్ వేసి తను చేసిన పాపం అంతా పార్టీని మూట కట్టుకోవడం మాకు తప్పైపోయింది. ఇవి కదా తప్పులు. ఆయన కోటరీ గురించి మాట్లాడేది మొదటి నుంచి మాట్లాడుతూ అంటేనే ఇతని పేరే చెప్తాడు కదా, విజయసాయి రెడ్డి పేరే చెప్తాడు కదా. నా సాయిరెడ్డి అన్న చెప్తాడు కదా. ఇంకా అన్నిసార్లు సాయిరెడ్డి అన్న చెప్తా అంటే కోటరీలో ఆయన ఉన్నట్ట మేమున్నట్ట? అంతే కదా. ఆయన ఉన్నట్ట మేమున్నట్ట చెప్పు. అది జగన్ రెడ్డి చేసిన తప్పే. సో కోటరీస్ అలాగేముంటుంది. ఇప్పుడు మనము పవర్లో ఉన్నప్పుడు అంతా మంది అని, లేనప్పుడు అంతా నువ్వే అని చెప్పేసి చెప్పిపోవడం ఏంటంటే గుడ్ అండ్ బ్యాడ్ భరించాలా. సో నీకు నచ్చలేదు, నిన్నంత ముఖ్యంగా పెట్టుకున్నారు, నిన్ను అంతగా నమ్మినారు, నిన్నంత ముఖ్యంగా పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ కుటుంబానికి ఉన్న రిలేషన్కి, మీరు నాకు ఇచ్చిన ప్రాధాన్యతకు, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను పక్కకు పోకుండా, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఆ కంఫర్టబుల్ సీట్లో కూర్చున్న తర్వాత నేను బయటకు వెళ్ళదలుచుకున్నానని వెళ్ళింటే చాలా గౌరవంగా ఉండేది. కష్టంలో ఉన్నప్పుడు అందరూ వదిలిపెట్టేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయే ఇట్లాంటి వాళ్ళ దాని గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మనం డిస్కస్ చేసేది ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్ 2029లో బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశాలు ఉన్నాయి, అటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇట్స్ టూ అర్లీ. కానీ నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లౌక్యం ఉంటే 2014లోనే మేము బీజేపీతో వెళ్ళిపోయిందాం కదా. మాకు అది లేకనే కదా సమస్య. 2014లో మాకు బీజేపీ ఆఫర్ ఇచ్చినా కానీ మేము వద్దన్నాం. లేదంటే చంద్రబాబు పార్టీ ఎక్కడ ఉండేది? ఎవరివన్ నోస్ 10 years ఆఫ్ ది యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అంత ఇబ్బంది పెట్టిన తర్వాత కాంగ్రెస్తో మేము ఎలాగో కలవం.
అవును. కలవము అనుకున్నప్పుడు అవతల బీజేపీ మనకు అడుగుతున్నప్పుడు వాళ్ళతో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయిపోయింటే 14లోనే చంద్రబాబు కథ క్లోజ్ కదా. అలా కాదు కదా. ఈయన అనేది అదే కదా మేము అనేది. ఈయన నేను నా పార్టీ ఒకరినితో మింగిల్ కాము, ఒకరితో ఇది చేయము, మా అజెండా మాదే అని స్ట్రైట్ ఫార్వర్డ్ పోతాం. ఇప్పుడు వచ్చిన ఇష్యూ అంతా అదే కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి సోకాల్డ్ మాట్లాడుతున్న మాటల్లో కూడా కొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయినారు. అదే గన జగన్మోహన్ రెడ్డి గన ఆ కొద్దిగా ఉండింటే వీళ్ళందరినీ కూడా చంద్రబాబు లాగా బీజేపీలోకి పోయి షెల్టర్ చేసుకోండి, తర్వాత మళ్ళీ నాకు పని చేయండి, అక్కడ లోపల పని చేసి మళ్ళీ నాకు ఎలక్షన్స్ టైంకి నాకు వచ్చేసేయండి అని చంద్రబాబు లాగా చెప్పి పంపించవచ్చు కదా. జగన్ అటువంటి ఇప్పుడు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ అలా వెళ్ళిపోయినారు కదా. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు కదా. అలాగే పనిచేశారు కదా. అలా వాళ్ళందరినీ పంపించిండే బీజేపీ వాళ్ళు మాకు ఉండిందరు, ఇది ఎంపీలు ఉండిందరు, ఇంతమంది ఎంపీలు పోయేవాళ్ళు కాదు, అన్నీ ఉండి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేత కాదు కదా. చేత కాలేదు కాబట్టి వీళ్ళందరూ పోయినారు. వీళ్ళందరూ మా మీద ఈరోజు మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడు చెప్తుంటారు కదా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని. అందుకే బహుశా అంటే నేను రాజకీయాల్లో విలువలతో చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. కానీ నేనేమంటానంటే సొసైటీకి ఆ విలువలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాలా అంటాను. ఎగ్జాక్ట్లీ. అంటే సమాజంలో ఆ విలువలతో నువ్వు చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలు తీసుకునేంతగా ఉన్నారా, అర్థం చేసుకునేంతగా ఉన్నారా. ఇప్పుడు సొసైటీలో ఆ విధమైన ఆలోచన డెఫినెట్గా నువ్వు పోవాలి. కానీ ఆ విధమైన లేదు కదా. నువ్వు ఒకటి మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంటే దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. దాన్ని అది తప్పు ఆ విధంగా ఉండకూడదు అంటున్నారు. సో నువ్వు తప్పు ఆ విధంగా ఉండకూడదు, నీకేది మంచిదో అదే చెప్దాంలే. అది ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. ఇప్పుడున్న రాజకీయం ఏం జరుగుతుంది, నీకు ఏదైతే చెవులకు వింపుగా ఉంటుందో అది చెప్తే సరిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్పినాడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అందరూ అంటున్నారు. ఎవడు హ్యాపీసో ఎవడు సూపర్ 6 అర్థం కాదు. కానీ జనాలకి ఏంది, నువ్వేమిచ్చావు అనే తర్వాత ఏం వస్తుంది అనే దాని మీద పోతున్నాం. అవును, ఇచ్చినది మర్చిపోండి, కొత్తగా ఏమొస్తుంది చెప్పు అనే దాని మీద ఆలోచిస్తున్నా. ఈ సమాజంలో నువ్వు ఆ విధమైన హామీలు చెప్పాలి కదా అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు, పెన్షన్ ఇంత ఇస్తాం అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 4000 పెన్షన్ ఇస్తామన్నాడు. అక్కడితో ఆగచ్చు కదా. 2028కి ఇస్తాము అన్నాడు. 6లో 250, 7లో 250, టోటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే చెప్పేశాడు. అవసరం లేదు కదా అక్కడేం అవసరం లేదు, ఆయన చెప్పినాడు. సో నేనేమంటాను, ఆ టూ మచ్ ఆఫ్ సిన్సియారిటీ కూడా అవసరం లేదేమో అనుకుంటా నేను. ఆ సిన్సియారిటీని యాక్సెప్ట్ చేసేంత పద్ధతిలో సమాజం లేదు అంటా నేను. నువ్వు మంచిని పంచుదామని అంటావు, ఆ మంచిని తీసుకునే పొజిషన్లో సమాజం లేనప్పుడు మనం ఏం చేస్తాం ఏమో. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ రానున్న కాలంలో నెమ్మదిగా యువత రాజకీయాల్లోకి వచ్చే కొద్దీ, లేదా యువతకి రాజకీయాలపై అవగాహన పెరిగే కొద్దీ, లేదా ప్రజల్లో రాజకీయాలపై అవగాహన కొద్దీ జగన్ యొక్క ట్రెండ్ మార్క్ ఏదైతే రాజకీయాల్లో విలువలు అన్నారో దాన్ని అర్థం చేసి ఈ దేశంలో నాకు తెలిసి ఇప్పుడైతే యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించే గుణం తప్పైంది. ఆ ప్రశ్నించే గుణం ఉండింటే నేను ఇప్పుడు రాయలసీమ దాని గురించి నేను అంతగా ప్రశ్నించినప్పుడు దాని గురించి మాట్లాడిందరు కదా. దాని గురించి ఒక డిస్కషన్ ఫార్మ్, నా ఇంటికి ఏమొస్తుంది, మాకు ఎట్లున్నాము, వీఆర్ హ్యాపీ సార్ లేదా అనేది, అది నాతో పాటు అందరికీ అలాగే కనపడుతుంది. ఇప్పుడున్న దాంట్లో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది లూజ్ అయిపోతున్నాం అనే పరిస్థితికి ఎందుకు వస్తున్నాయంటే, దాని గుడ్ ఆర్ బ్యాడ్ అని వచ్చుకోవచ్చు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కులాల అనుగుణంగా క్యాష్ అనుగుణంగా రాజకీయాలు నడుపుతున్నంత కాలం మనమేం దీన్నేం సమాజాన్ని మనమే మార్చే పరిస్థితులు లేవు. ఏ కులం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయని, ఎవరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారనే ఒక ఆలోచన ఉన్నంత వరకు కూడా ఈ దేశంలో రాజకీయాలు ఇంకా డెఫినెట్గా సమాజంలో ప్రశ్నించే గుణం అనేది తగ్గిపోతూ ఉంటుంది.